వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాం? వెరీ గుడ్. అది నీ దినచర్య. అదేమిటి? అది దినచర్య. నువ్వు చెప్పమ్మా. నా పేరు. నువ్వేం చేస్తావు? నీ దినచర్య ఏమిటి? బడికి వస్తావు. బడిలో పాఠాలన్నీ బాగా చదువుకున్న తర్వాత పడే పెట్టిన ఇంటికి వెళ్ళిపోతావు కదా. మరి ఇంటికి వెళ్ళాక ఏం చేస్తావు? సాయంత్రం హోంవర్క్ రాసి ఆటలాడుకుని చూసి బొబ్బుంటావు. అది నీ దినచర్య. దాన్ని ఏమంటాము? దినచర్య. నువ్వు చెప్పు. నా పేరు చెప్పు. నేను పొద్దున్నే లేచి దానం చేసి జల్లేసుకుని నూనె పెట్టుకోండి బడికి వచ్చి బాగా చదువుకుని బడి అయిపోయిన తర్వాత సాయంత్రం హోంవర్క్ ఏమన్నా ఇచ్చారో చూసి రాసుకుని ఆటలాడుకుని స్నానం చేసి టీవీ చూసి వెరీ గుడ్. దీన్నే మనం ఏమంటాము? స్నానం చేసి సాయంత్రం పడుకుంటాను. ఇది నా దినచర్య. ఎదరికెళ్ళిపోవాలి. అక్కడ ధనాలు కట్ చేసి అదేంటిది? అది ఏం చెట్లు? ఏం చెట్లు? ఆ పూల మొక్కల పేరేంటి? గట్టిగా చెప్పాలి. మరి ఏం చెట్లు? ఏం చెట్టు? వంకాయలతో మరి ఏం చేసుకుంటాం? వెరీ గుడ్. అదేంటిది? ఇక్కడ ఏమేమి ఉంటాయి? పప్పలైతే 10 నడుచుకుంటానండి. ప్రకృతి 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 ఎంతో అందమైన ప్రకృతి. ప్రకృతి 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 ఎంతో అందమైనది ప్రకృతి. రంగులుగా కనబడేది ఏంటిది? ఏంటిది? ఏం చెట్లు? ఏం చెట్లు? అక్కడ ఏవో కనబడుతున్నాయి. వాటి అయ్యేంటి? మేకలు. అప్పుడు ఇదంతా దీన్ని ఏమంటాము? ప్రకృతి అంటాము. ఏమంటాము? ప్రకృతి ఎంతో అందమైనది. చెప్పండి మీరు కూడా. ప్రకృతి ఎంతో అందమైనది. ఆపరబాబు. అయ్యో